ఆ దేశంలో బంగారం, నికెల్, కోబాల్ట్, లిథియం నిక్షేపాలు లెక్కకు మించి ఉన్నాయి. ఇదే ఆ దేశానికి శాపంగా మారింది. ఖనిజాల కోసం పొరుగు దేశాలు కన్నేశాయి. ఇప్పటికే 2 యుద్ధాలను ఎదుర్కొన్న ఆ ఖనిజ దేశాన్ని మరో యుద్ధం దిశగా బలవంతంగా అడుగులు వేసేలా పరిస్థితులు మారుస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు సరిహద్దు దేశాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. కానీ అంతర్జాతీయ మీడియా మాత్రం ట్రంప్ పైనే ఫోకస్ చేసింది. మరోవైపు ఆఫ్రికన్ ప్రపంచం యుద్ధం వైపు వెళుతున్న దేశాలను అస్సలు పట్టించుకోవడం లేదు. తమను కాపాడేందుకు ఎవరైనా వస్తారేమోనని ఆ ఖనిజ దేశం ఆశగా ఎదురు చూస్తుంది. ఖనిజాల కోసం ఏ ఆఫ్రికన్ దేశాలు కొట్టుకుంటున్నాయి? ఉగ్రవాదులకు ఖనిజాలకు సంబంధం ఏమిటి? వాచ్ అవుట్ ది స్టోరీ. డిఆర్ కాంగోకు ఖనిజాలే శాపంగా మారాయా? కాంగో ఖనిజాలపై కన్నేసిన దేశాలు ఏవి? మరో ఆఫ్రికన్ ప్రపంచ యుద్ధం తప్పదా? డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, హమాస్ బందీల అప్పగింత, ప్రపంచవ్యాప్తంగా వీటిపైనే మీడియా ఫోకస్ పెడుతోంది. చాలా దేశాలు ట్రంప్ లెక్కలపైనే మల్లగుల్లలు పడుతున్నాయి. కానీ ఆఫ్రికాలో జరుగుతున్న ఘోరమైన తిరుగుబాటు గురించి ప్రపంచం పట్టించుకోవడం లేదు. మధ్య ఆఫ్రికా దేశంలో మళ్లీ హింస చెలరేగింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు పట్టణం బుకావు బాంబులతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్ల తర్వాత గన్నులు గర్జించాయి. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. బుకావు పట్టణం కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్ రాజధాని. ఈ నగరాన్ని ఇటీవల M23 తిరుగుబాటు గ్రూపు స్వాధీనం చేసుకుంది. M23 తిరుగుబాటు గ్రూపును ఉగ్రవాదులుగా కాంగో పేర్కొంటోంది. ఈ తిరుగుబాటుదారులకు పొరుగున ఉన్న రువాండా మద్దతిస్తోంది. కాంగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా M23 గ్రూపు పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కాంగోకు చెందిన పలు భూభాగాలను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకుంటున్నారు. M23 గ్రూప్ స్వాధీనం చేసుకున్న రెండో పట్టణం బుకావు. తాజాగా M23 గ్రూప్ దాని మిత్రులు కలిసి బుకావులో ర్యాలీ నిర్వహించారు. 2 వారాల క్రితం M23 దాడులకు భయపడి పరుగులు పెట్టిన ప్రజలే ఇప్పుడు వారికి స్వాగతం పలకడం కనిపించింది. ఈ ర్యాలీతో M23 తమ బలాన్ని ప్రదర్శించింది. అదే టైంలో బాంబులు, గన్నుల ఫైరింగ్తో బుకావు దద్దరిల్లింది. బుకావులో బాంబుల దాడిపై M23 గ్రూప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగో అధ్యక్షుడు ఫిలిక్స్ షికేడినై ఈ దాడులకు కారణమని ఆరోపించింది. అయితే అందుకు ఆధారాల్ని మాత్రం M23 చూపలేకపోయింది. ఇప్పుడు రెబెల్స్ ఆధారాల గురించి పట్టించుకోవడం లేదు. ప్రతీకారం తీర్చుకుంటామంటూ M23 హెచ్చరించింది. ఇక బుకావు తర్వాత ఈ ప్రాంతంలో మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు M23 అడుగులేస్తోంది. దీంతో తూర్పు కాంగోలో మళ్లీ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కాంగో గురించి ప్రపంచానికి తెలిసిన కథే ఇది. ఆ దేశం దశాబ్దాలుగా నిరంతరం సంఘర్షణల్ని ఎదుర్కొంటున్నది. ప్రధానంగా పొరుగున ఉన్న రువాండాతో యుద్ధాలు చేస్తోంది. నిజానికి కాంగోతో పోలిస్తే రువాండా చాలా చిన్న దేశం. కానీ డిఆర్ కాంగో కంటే రువాండానే సంపన్న దేశం. ఆ దేశం దాడి చేస్తే విధ్వంసం తప్పదు. భారీ ఆయుధాలతో పాటు మంచి శిక్షణ పొందిన ఆర్మీ రువాండా వద్ద ఉంది. సింపుల్ గా చెప్పాలంటే రువాండాను ఆఫ్రికన్ ఇజ్రాయెల్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ దేశం చిన్నదే అయినా పొరుగున ఉన్న పెద్ద దేశాలతో తలపడుతోంది. రువాండాకు కూడా మారణహోమాల చరిత్ర ఉంది. 1994లో రువాండాలో టూట్సీ జాతిని ఊచకొత్త కోశారు. ఊచకొత్త కోసిన నిందితుల్ని రువాండా అధ్యక్షుడు పాల్ కగామి దళాలు వేటాడాయి. ఈ మారణహోమం మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. టూట్సీలను ఊచకొత్త కోసిన నిందితులే కాంగోకు పారిపోయి ఆశ్రయాన్ని పొందారు. టూట్సీ నిందితుల్ని రువాండా ఉగ్రవాదులుగా పేర్కొంటోంది. ఈ గ్రూపును FDLR అని పిలుస్తారు. డిఆర్ కాంగోపై రువాండా దాడి చేసిన ప్రతిసారి ఉగ్రవాదుల పేరు చెప్పి తప్పించుకుంటున్నది. రువాండా శత్రుత్వానికి FDLR ఓ కారణం. మరొక కారణం కాంగోలోని ఖనిజాలు. కాంగోలో బంగారం, లిథియం, కోబాల్ట్, కోల్టన్ వంటి అరుదైన ఖనిజ నిక్షేపాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగో తూర్పు ప్రాంతంలో ఈ ఖనిజాలు అధికంగా ఉన్నాయి. అందుకే అక్కడే ఎక్కువగా పోరాటాలు జరుగుతున్నాయి. తూర్పు కాంగోలో డజన్ల కొద్దీ ఉగ్ర గ్రూపులు మాటువేశాయి. ఇప్పుడు ఖనిజ నిక్షేపాలను ఆయా గ్రూపులు తవ్వుకుంటున్నాయి. గనుల్లోకి స్థానికుల్ని బలవంతంగా తరలిస్తున్నారు.
ఆ ఖనిజాలను విక్రయించి ఉగ్ర గ్రూపులు నిధులను సమకూర్చుకుంటున్నాయి. M23 గ్రూప్ కూడా అదే పని చేస్తోంది. దీనికి రువాండా సాయం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే కాంగో ఖనిజాలను రెబెల్ గ్రూపులు రువాండా కొల్లగొడుతున్నాయి. కానీ వాటికి బలైపోతున్నది మాత్రం సాధారణ కాంగోలీస్ ప్రజలు. అయితే కాంగోపై ఉగ్ర గ్రూపులను ఉసిగొల్పుతున్నది ఒక్క కాంగో మాత్రమే అనుకుంటే పొరపాటే. కాంగో భూభాగాలపై మరో దేశం ఉగాండా కన్నేసింది. అక్కడ వనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగో రువాండాలతో సరిహద్దులను ఉగాండా పంచుకుంటోంది. రువాండా లాంటి ఎత్తుగడలని ఉగాండా కూడా వేస్తోంది. తాజాగా ఉగాండా రక్షణ దళాల అధిపతి కినెరుగబా ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. కినెరుగబా ఉగాండా అధ్యక్షుడికి కుమారుడు. బొనియా ప్రాంతాన్ని ఉగాండా సైనికులు చేజిక్కించుకున్నట్టు తెలిపాడు. బొనియా అనేది మరో కాంగో ఈశాన్య పట్టణం. రువాండా, ఉగాండా దేశాలు ప్రస్తుతం కాంగోపై దాడి చేస్తున్నాయి. పలు నగరాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. అక్కడి వనరులను కొల్లగొడుతున్నాయి. గతంలో కూడా కాంగో వనరులపై కన్నేసిన పొరుగు దేశాలు యుద్ధానికి దిగాయి. 1996, 1998లో జరిగిన 2 సంఘర్షణల్ని కాంగో యుద్ధాలుగా పేర్కొంటారు. ముఖ్యంగా రెండో కాంగో యుద్ధం అత్యంత క్రూరంగా సాగింది. ఈ యుద్ధంలో 9 ఆఫ్రికన్ దేశాలు పోరాడాయి. అందుకే దీన్ని ఆఫ్రికా ప్రపంచ యుద్ధంగా కూడా పిలుస్తారు. కాంగోతో ఆయా దేశాలు పోరాడి నాశనం చేశాయి. రెండో కాంగో యుద్ధంలో ఏకంగా 54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా కాంగో యుద్ధం దిశగా 2 దేశాలు అడుగులేస్తున్నాయి. M23 దాడులు, బొనియాలోకి ఉగాండా దళాలు చేరుకోవడం, రువాండా ఆక్రమణలతో తమను కాపాడమంటూ DRC ప్రపంచం వైపు చూస్తోంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైనే ఫోకస్ పెట్టాయి. DRC విషయాన్ని ప్రపంచం వదిలేస్తే మాత్రం మూడో కాంగో యుద్ధం వచ్చేలా ఉంది. మరో ఆఫ్రికన్ ప్రపంచ యుద్ధానికి తెరతీసే ప్రమాదం ఉంది. ఈసారి యుద్ధమే జరిగితే భారీ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కాంగోపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాంగోలో యుద్ధం రాకుండా రువాండా, ఉగాండాలను అగ్రదేశాలు అదుపు చేయాల్సి ఉంది. ఒకవేళ ప్రపంచం విస్మరిస్తే మాత్రం ఉక్రెయిన్, గాజా తర్వాత మరో సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోవలసి ఉంటుంది.